शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। హ్యాపీ యానివర్సరీ బంగారం. ఎప్పట్లని ఈరోజు చాలా అందంగా ఉన్నావు. నువ్వు కూడా ముందు కన్నా ఇప్పుడు హ్యాండ్సమ్గా ఉన్నావు. అవునా? యానివర్సరీ గిఫ్ట్ ఏమిస్తావు? ఏం కావాలో చెప్పు. హీనా, ఆ, టీ రెడీనా? ఆ, రెడీగానే ఉన్నా టీ. అవును, ఏమైంది నీకు? నేను బానే ఉన్నాను. మీరు కూర్చోండి, నేను టీ తీసుకొస్తాను. సరే సరే, త్వరగా తీసుకురా. నేను ఎక్కడికే వస్తున్నా, 5 నిమిషాలు. వస్తున్నా వచ్చేస్తాను. ఓకేనా? ఉంటాను. దీపక్, ఈరోజు గుర్తుందా? ఏంటి? ఏమీ లేదు, నీకు నచ్చిన కూర చేస్తున్నాను, బంగాళదుంప కూర. ఓ అలాగా. ఈరోజేంటి స్పెషల్? లేదు, అదేంటంటే బాగా లేట్ అయిపోయింది, నేను బయలుదేరుతాను. ఈ టీ అయినా తాగేసి వెళ్ళండి. సారీ, ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తారు, సాయంత్రం వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇప్పుడు ఎక్కడ అలాగే అవుతుందా మీకు తెలీదా? ఆయన కోసం గిఫ్ట్ కూడా కొన్నాను, ఆయనకి గుర్తే లేదు. నీకు తెలుసు కదా, పోయిన సంవత్సరం కూడా మర్చిపోయాడు. మేమిద్దరం బాగా గొడవ పడ్డాం. నాకు ఖచ్చితంగా తెలుసు, ఇవాళ ఏదో ఒకటి ప్లాన్ వేసుంటారు. మర్చిపోవడానికి ఎటువంటి అవకాశం లేదు. సరే, నేను రెడీ కాబోతున్నాను, మళ్ళీ వచ్చి మాట్లాడతాను. వచ్చే టైం అయిపోయింది. హ్యాపీ యానివర్సరీ బంగారం. హ్యాపీ యానివర్సరీ టు. తీసుకో, నీకోసమే. చాలా బాగుంది. ఇకపోతే ఈ స్పెషల్ గిఫ్ట్ నీకోసమే. నాకోసమా? వస్తూ ఉన్నాను. అరే వస్తున్నాను చెప్తున్నానుగా, కాస్త ఆగండి. ఎక్కడికి వెళ్ళావే? ఎంతసేపు అని వెయిట్ చేయాలి? స్నానం చేస్తున్నాను. అమ్మయ్యా. దీపక్, నిజంగానే నీకేది గుర్తులేదా? ఏంటి గుర్తులేదా? మనిద్దరికి ఒకరికొకరు అవసరం లేనప్పుడు మనిద్దరం ఎందుకు ఒకటిగా ఉండాలి? బేబీ, ఏమైంది? ఎందుకు అప్సెట్ గా ఉన్నావు? అప్సెట్ గా ఉన్నానని నీకు అనిపిస్తోందా? ఇప్పుడు అసలు డిఫరెంటే కనిపించినట్టు అనిపిస్తోంది. నా విషయానికైనా నా మాటకైనా. అసలు ఏమైంది నీకు? ఆఫీస్ లో అంత పని చేసి టైర్డ్ గా వస్తున్నాను, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? అసలు నేను చేసిన తప్పేంటి? తప్పు నువ్వు చేయలేదు, చేసిందంతా నేనే. నేను లవ్ చేసి పెళ్లి చేసుకోవడానికి పారిపోయి వచ్చానుగా, ఆ రోజు కూడా గుర్తులేదా? అయ్యో, ఈరోజు మన యానివర్సరీ. సారీ బంగారం, ఆఫీస్లో బోల్డ్ పనులు, అందుకే నేను మర్చిపోయాను. పద, ఈరోజు మంచి ప్లాన్ వేద్దాం. బలవంతం ప్లాను నాకు అవసరం లేదు. నేను నీ భార్యని, ఏది చేసినా మనసారా చెయ్యి. బలవంతంగా కుటుంబం పైన శ్రద్ధ చూపించుకో. ఎందుకే వాగుతున్నావు? నేను వాగటం లేదు, నిజం చెప్తున్నాను. ఎందుకే ఇంత చిన్న విషయాన్ని ఊది పెద్ద చేస్తున్నావు? నేను పెళ్లి డేట్ ని మర్చిపోయానని తెలుసు కదా నీకు. అలాగే ఒక రోజు నన్ను కూడా మర్చిపో. ఆగు.
అరే రే, ఇప్పుడు అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు. మాకు పెళ్ళైన సంగతే గుర్తులేదు. మేము భార్యాభర్తలుగా ఉండడానికన్నా రూమ్మేట్గా ఉన్నాం. సరే, నేను ఉంటాను. బాయ్. నేను ఆటో తీసుకుని వెళ్ళాలి. హే, సారీ సారీ, ఏదైనా దెబ్బ తగిలిందా? మెల్లగా, జాగ్రత్త. రండి, వెళ్దాం. ఎక్కండి. కూర్చోండి, మెల్లగా. నేను ఇప్పుడే వస్తాను. మీ పేరేంటో తెలుసుకోవచ్చా? నా పేరు గౌరవ్. నా పేరు హేనా. ఈవిడ మీ గర్ల్ ఫ్రెండా? సారీ, మీరేమని చెప్పారా? ఈవిడ మీ గర్ల్ ఫ్రెండ్ అని అడిగాను. ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఓ, ఐఎమ్ సారీ. మిమ్మల్ని చూస్తుంటే చాలా బాగా చూసుకునేటట్టున్నారు. బ్రేకప్ ఎలా అయింది? బ్రేకప్ ఏం కాదు. మేము ఎంత ప్రేమించుకున్నామంటే మాకు అసలు బ్రేకప్ అవ్వదు. అయితే మీ లవ్ స్టోరీలో వాళ్ళ అమ్మా నాన్న విలన్సా లేక మీ ఇంట్లోనా? విల్లన్ అంటూ ఎవరు లేరు. మాకు పైన ఉన్నవాడే విల్లన్. పెళ్లి కోసం మేము షాపింగ్ చేయడానికి వెళ్ళాం. అప్పుడే మాకు యాక్సిడెంట్ అయ్యింది. తను ప్రాణం నా మీదే పోవడం నేను చూశాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. బై ద వే, మీ ఫోటో చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే మీరు ఒక ఆర్టిస్ట్గా హీరోగా అనిపిస్తున్నారు. అవును మేడం, హీరో అవ్వాలనుకుంటున్నా. అందుకే నేను అన్ని విషయాలు నేర్చుకుంటున్నా. నిజంగానా? అలాగైతే నాకు ఇప్పటికి కూడా నమ్మకం రావట్లేదు నేను ఒక ఆర్టిస్ట్తో కూర్చున్నానని. మీకు తెలుసా, నేను కాలేజీలో ఉన్నప్పుడు దీని గురించి బాగా ఆలోచించేదాన్ని. నేను ఎలాగైనా యాక్టింగ్ చేయాలని. కానీ ఏంటంటే అది వేరే లోకం. నాకు అర్థమే కాలేదు. ఇది చూసి మురిసిపోవడానికి చాలా బాగుంటుంది. నిజంగానా? అయితే రిహర్సల్ చేసినప్పుడు ఖచ్చితంగా రావాలి. ఇక్కడే చేస్తాను, ఇంట్లోనే. టైం రావాలంటే చాలా కష్టం, కానీ ప్రయత్నిస్తాను. సరే. థ్యాంక్ యూ ఫర్ ద బ్యాండేజ్. థ్యాంక్ యూ. నేను బయలుదేరుతున్నాను. రండి, ఇంట్లో వదులుతాను. అలాగే అండి. రండి. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. ఏమైంది? రిహర్సల్ చూడడానికి మీరు వస్తారా? ప్రయత్నిస్తాను నేను. ఓకే, బాయ్. మళ్ళీ ఏమైంది?
ప్రయత్నం కాదు, ఖచ్చితంగా రావాలి. ఓకే, నేను ఖచ్చితంగా వస్తాను. థ్యాంక్ యూ. మ్, బాయ్. బాయ్. ఖచ్చితంగా వస్తాను. ఎవరు మీరు? త్వరగా వచ్చారు. ఎక్కడికి వెళ్తున్నావు? అది పక్కింట్లో చిన్న పార్టీ ఉంది కదా, దాని గురించి మాట్లాడుతున్నాను. అలా చెప్పడానికి కాలింగ్ బిల్ నొక్కుతూ ఉన్నారు. ఓహో అలాగా, సరే అయితే వెళ్ళరా. ఈ వంకతో నువ్వు బయటికి వెళ్ళొచ్చు అన్నమాట. సరదాగా బయటికి వెళ్తే నా మీద ఉన్న కోపం కూడా తగ్గిపోతుంది. ఏ ఆగు, చేతికి ఈ దెబ్బేంటి? ఇది కబోర్డ్కున్న డోరు తగిలింది. చూసుకోవాలి కదా. సరే టీ పెడతావా? నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. రిహర్సల్కి మీరు వస్తారు కదా? ప్రయత్నించి చూస్తాను. ప్రయత్నం కాదు, ఖచ్చితంగా రావాలి. హీనా, లైట్లన్నీ ఆఫ్ చేసేవే, పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి. దీపక్, మ్మ్? నిద్రపోయావా? ఆ, ఇలా రా, మన ఇద్దరం ప్రేమించుకుందా. సతాయించుకు తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి. నిద్రపో. రోషిని, ఈ క్యారెక్టర్ని చూసావా? అది చాలా ముఖ్యం. పర్ఫామ్ చేసేటప్పుడు ఎమోషనల్గా ఉండాలి. ఓకే. రాహుల్, చేస్తావుగా? చేస్తాను. అరే హీనా, వావ్. నువ్వు వచ్చావా? నేను పిలిచాను కాబట్టి నువ్వు వచ్చావు కదా. నీ ప్రాణానికి ప్రమాదమేం లేదుగా? నువ్వు ఒకటివి. షడప్. సరే, లోపలికి రా. గాయస్, ఈవిడే హీనా, నా బ్యూటిఫుల్ ఫ్రెండ్. ఆవిడ పేరు రోషిని, వీడి పేరు రోహన్. హాయ్. నా ఫ్రెండ్స్. హీనా, నువ్వు పని చేస్తావా? వెళ్ళి కూర్చుని రిహర్సల్ని చూడు. గైస్, స్టార్ట్ చేద్దామా? చూడండి గైస్, ప్రారంభిద్దాం. చేతిలో ఉన్న స్క్రిప్ట్ రిహర్స్ చేయాలి. ఓకే, కమాన్. 1 2 3 టేక్. రోషిని, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా. నువ్వు లేకుండా నేను బతకలేను. లేదు గౌరవ్, నా వల్ల అవ్వదు. నేను నేను కట్. ఇలా చూడు రోషిని, ఇష్టం లేనట్టుంది. ఇలాంతా చేయకూడదు. నువ్వు చేస్తున్న క్యారెక్టర్కి ఫీలింగ్స్ ఇవ్వాలి, ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఆడియన్స్ 1 సెకండ్లో కనిపెట్టేస్తారు. కమాన్, మరలా చేద్దాం. కమాన్. 1 2 3 టేక్. రోషిని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు లేకుండా నేను బతకలేను. గౌరవ్, లేదు గౌరవ్, నేను నా వల్ల ప్రేమించమాలదు. నేను నేను అరే వదిలే, ఇంకా నా వల్ల కాదు. ఫీల్ అవ్వాలి, అర్థమవుతోందా? హేనా, ఒకసారి వెళ్ళారా? నేనా? రమ్మని చెప్పాను. రోషిని, నీ క్యారెక్టర్ హేనే చేస్తుంది. చూసి నేర్చుకో. నేను ఎలా చేస్తాను? అదేమి రాదు. పర్లేదు, నువ్వు చేయి, లేదంటే రోజంతా వేస్ట్ అవుతుంది. ఇంకా మన కెమిస్ట్రీని చూసి తను కూడా ఏదో ఒకటి నేర్చుకుంటుందిగా. మన మధ్యన కెమిస్ట్రీ ఏమి లేదే. లేకపోతే ఏంటి, వస్తుందిలే.
రాహుల్ టేక్ వెళ్దామా? 1 2 3 టేక్. రోష్ని, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా. నువ్వు లేకుండా నేను బతకలేను. కానీ ఇది సాధ్యం కాదు. నాకు పెళ్ళయింది, భర్త ఉన్నాడు, కుటుంబం ఉంది. ఇవన్నిటిని వదిలేసి రాలేనా? నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు రోష్ని? నీకు నా మీద ప్రేమ లేదా? చెప్పు. లేదా నిన్ను ముట్టుకోవడం నీకు ఇష్టం లేదా? లేదా నీతో ఉండడం నీకు ఇష్టం లేదా? ఏం ఇష్టం లేదో చెప్పు. నన్ను కాగులించుకోవడం ఇష్టం లేదా? చెప్పు. నేను నిన్ను కిస్ చెయ్యడం నీకు ఇష్టం లేదు కదా? పట్టేసుకునిందనుకుంటా. చూపించు. నీ దగ్గర జాగ్రత్తగా ఉండాలనుకుంటా. నిన్న చెయ్య ఈరోజేంటో కాలు. దీపక్ తలుపు తెరిచే ఉంది. అరే, నీ కాలికేమైంది? నేను మార్కెట్కి వెళ్ళేటప్పుడు కాళ్ళు అలా పట్టేసింది. ఏంటి నువ్వేమైనా చిన్నపిల్లవా? నాకెందుకు చెప్పలేదు? చూడు ఎలా వాచిపోయిందో. కనీసం ఒక ఫోన్ అయినా చేసి ఉండాల్సిందే. ఎందుకు ఇలా చేస్తావు? సరే, ఒక నిమిషం ఉండు. నొప్పిగా. జాగ్రత్తగా వెళ్ళకపోతే ఇలాగే నొప్పిగా ఉంటుంది. సరే, కట్టు కడతాను, తొందరగా తగ్గిపోతుంది. కట్టేశాను, తగ్గిపోతుంది. రేపటి నుంచి జాగ్రత్తగా ఉండు. సరే, కాసేపు రెస్ట్ తీసుకో. చాలా టైం అయిపోతుంది. ఆయన వచ్చే టైం అయిపోయింది. దీపక్ వచ్చినట్టున్నారు. హాయ్. హాయ్. మీరా ఇక్కడ? లోపలికి వెళ్ళావా? రా. గౌరవ్, నువ్వేలా ఇక్కడ? నువ్వు రాలేదు, అందుకే నేనే వచ్చాను. కనీసం కాల్ అటెండ్ చేసి ఉండాలి, లేదా మెసేజ్కి రిప్లై చేసి ఉంటే బాగుండేది. సమస్య లేదుగా. ఏ సమస్య లేదు గౌరవ్. ఒక్కసారి వచ్చాను కదా రిహార్సల్ చూడడానికి. డైలీ వచ్చి నేనేం చేయను. ఎందుకు? నీకు నచ్చలేదా? నాకు నచ్చింది. అర్థం చేసుకో గౌరవ్, నాకు కుటుంబం ఉంది, ఇల్లుంది, నాకు భర్త ఉన్నాడు. అతనికి నేను అవసరం అవుతానా? అరే, నాకు నీ అవసరం ఉందిగా. నువ్వేం మాట్లాడుతున్నా? రోజు నీకు అసలు యాక్ట్ చేయడమే రాలేదు, అందువల్ల నువ్వు వచ్చావంటే చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ వస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి మన పని నచ్చిందనుకో, నాకు ఖచ్చితంగా మూవీ దొరుకుతుంది. ప్లీజ్ నా కోసం చేయి. బట్ గౌరవ్, ఏనా ఫ్రెండ్షిప్ కోసం ఇది కూడా చేయవా? థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో, ఇది నీ స్క్రిప్ట్,
ఇది నాది, ఓకే? హా, కానీ వాళ్ళందరూ ఎక్కడా? అవును కదా, ఉండి అడుగుతాను. మీరందరూ ఎక్కడ ఉన్నారు? వస్తూ ఉన్నాం, త్వరగా వస్తున్నాం. వాళ్ళు రావడానికి టైం పడుతుందంట, అంతవరకు మనం చేద్దాం. సరే. ముందు నీ డైలాగే. లేదు లేదు, ముందు నీదే. రోష్ని, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు లేకుండా నేను బతకలేను. కానీ గౌరవ్, ఇది సాధ్యం కాదు. నాకు పెళ్ళయింది, నాకు కుటుంబం ఉంది, భర్తున్నాడు. నా కుటుంబాన్ని నేను వదిలేసి రాలేను. అయితే చెప్పు, నేను నీ పక్కకు రావడం ఇష్టం లేదు, నా చేత్తో నేను తాకడం నీకు అసలు ఇష్టం లేదని చెప్పు, పక్కకొచ్చి కిస్ చేయడం కూడా నీకు ఇష్టం లేదని చెప్పు. ఓ పని చేద్దామా? ఫీలింగ్తో రిహర్సల్ చేసి చూద్దాం, స్క్రిప్ట్ లేకుండా. రెడీ? రోష్ని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుండా నేను బతకలేను. కానీ గౌరవ్, ఇది జరగదు. నాకు పెళ్ళైపోయింది కదా, భర్తున్నాడు, కుటుంబం ఉంది, ఇవన్నిటిని వదిలేసి రాలేను. అయితే చెప్పు, నా చేత్తో నిన్ను ముట్టుకోవడం ఇష్టం లేదని చెప్పు. చెప్పు, నా చేత్తో నిన్ను తాకడం ఇష్టం లేదని. ఏమైంది? ఏనా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి ఇంత వేడిగా ఉంది? అవునవును. హాయ్ హీనా. హేనా, హేనా. గౌరవ్, తన దగ్గర ఏం జరుగుతుంది? అసలు నీ ప్రాబ్లం ఏంటే? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకుంటున్నాను. నీకేం పిచ్చి పట్టలేదుగా? మనకిద్దరం ఫ్రెండ్స్. అవునా? బెడ్ లో ఒకటిగా పనుకునే వాళ్ళ ఫ్రెండా? రోష్ని, ఒక్క నిమిషం. నేనేవి నిన్ను బలవంతం పెట్టలేదు, ఏం జరిగినా మ్యూచువల్ కన్సర్న్ లోనే జరిగింది. అంతేకాకుండా ఈ విషయం నీతో ముందే చెప్పాను కదా నేను, మన ఇద్దరి మధ్య రిలేషన్షిప్ లేదని. అయితే గౌరవ్, చాలా ఆపు, అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేయదు. నేను ఆ ప్రాబ్లం ని క్రియేట్ చేస్తున్నాను? నేను నటించే చోట్లు హీరో నటిపిస్తున్నావు, తనకి లీడ్ క్యారెక్టర్ ఇస్తున్నావు, దానికి బదులుగా నాకేమిచ్చావు? ఇక నువ్వు నీ యాక్టింగ్ లో దృష్టి పెట్టు, ఇంకో చోట్ల కాదు, అర్థమైందా? హేనా, ఏనా ప్రాబ్లమా? హేనా, ఇంత వేడిగా ఉందేంటి? చాలా వేడిగా ఉంది. ఒక ఫోన్ చేయలేకపోయావా? డాక్టర్ని పిలిచావా? హలో డాక్టర్ గారు, హెనాకి జ్వరంగా ఉంది, మీరు వెంటనే రండి. సరే డాక్టర్,
అప్పటి వరకు నేను చూసుకుంటాను. టెన్షన్ అవ్వకు, జ్వరమే కదా, తగ్గిపోతుంది. బాస్ ఫోన్ చేస్తున్నారు. హలో సార్ చెప్పండి సార్. ఆఫీస్కి ఎందుకు అవును సార్, నేను 10 రోజుల నుంచి ఆఫీస్కి రావట్లేదు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇక నా భార్యకి ఆరోగ్యం బాలేదు. తనని చూసుకోవడానికి నేను తప్ప ఇంకెవరు లేరు సార్. తను కోలుకున్న వెంటనే వచ్చేస్తాను. నీకు పని అంటే ఇష్టం లేదనుకుంటాను. పోతే పోని, ఉద్యోగం నుంచి నేను తీసేయండి. నా భార్యని విడిచిపెట్టి నేను రాలేను సార్. దీపక్, నువ్వు ఆఫీస్కి వెళ్ళా, నేను బానే ఉంటానా? హేనా, నీ ఆరోగ్యం బాలేదు. నేను ఆఫీస్కి వెళ్ళను. ఇలా చూడు, ఏదైనా సమస్య ఉంటే నేను ఆర్తిని పిలుచుకుంటానా? నువ్వు ఆఫీస్కి వెళ్ళు, అదే కరెక్ట్గా ఉంటుంది. ప్లీజ్ నువ్వు ఆఫీస్కి వెళ్ళా. సరే, ముందు నువ్వు భోంచేయి. ఈలోపు రెడీ అయ్యి నేను ఆఫీస్కి వెళ్తాను. అత్తయ్య, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నా స్వార్థంతో అంత నాశనం చేశాను. ఆయనకి ఇలాంటి ద్రోహం చేసి ఉండకూడదు. నేను దీపక్కి ఏది దాచకుండా అన్ని నిజాలు చెప్తాను. నా గురించి అన్ని నిజాలు చెప్తాను. హేనా, గౌరవ్, నువ్వా? నువ్వెందుకు ఇక్కడికి వచ్చా? హేనా, అసలు నీకు ఏమైంది? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? 10 రోజుల నుండి ఫోన్ చేస్తున్నా, అసలు నీకు ఫోనే కలవట్లేదే. నీ ఇంటి బయట వరకు వచ్చాను. దీపక్ గారు చూసాక ఆగిపోయి వెళ్ళిపోయాను. అయితే ఎందుకు ఇక్కడికి వచ్చా? నిన్ను కలవడానికే. నేను నిన్ను చూడాలనుకోవట్లేదు. నాకు తెలిసే నీ మనసు అబద్ధం చెప్తుందని నాకు తెలుసు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావే. ఏం చేస్తున్నావు గౌరవ్? నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? నేను నిన్ను ప్రేమించనే లేదు. మనిద్దరి మధ్యలో ఏది జరిగినా అది తెలియకుండా జరిగిన తప్పే. ఎలాగో ఈరోజు దీపక్కి నేను అన్ని నిజాలు చెప్పబోతున్నాను. నాకు నమ్మకం ఉంది ఆయన నన్ను క్షమిస్తాడని. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే పోలీసులకు ఫోన్ చేస్తాను. దీపక్, మా నేను కాస్త నీతో మాట్లాడాలి. చెప్పు.
హీనా, ఇక నువ్వు ఖచ్చితంగా రావాలి. నా నుండి ఎంత దూరం పారిపోతావు? ఏదో మాట్లాడుతున్నాను. లేదు, ఏమి లేదు. నేను మళ్ళీ వస్తాను. హా. నువ్వు ఖచ్చితంగా వస్తావని నాకు తెలుసు. నిన్ను ఇన్నాళ్ళు ఎంత మిస్ అయ్యానో తెలుసా? నీకు తెలుసా, నేను నిన్ను బాగా మిస్ అయ్యాను. ఎంతగానో మిస్ అయ్యాను. హీనా, నీకు ఏమైంది? ఆ ప్రేమ ఎక్కడికి పోయింది? నేను మొదటిసారి చూసినప్పుడు నీకు ఉన్నది చెప్పు. గౌరవ్, నేను నిన్ను ప్రేమించనే లేదు. ఆ రోజు ఏం జరిగిందో దానికి అంతటికి కారణం నేనే. అది నా వల్లే జరిగింది. దానికి నేను అనుభవిస్తాను. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేసుకో, కానీ నిన్ను ఆపనా. కానీ ఈ విషయం నిజం. నేను దీపక్ని ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను, ప్రేమించాను. ఐఎమ్ సారీ. నాకేమనిపించిందంటే ఈ ప్రపంచానికి భయపడి నా నుండి వెళ్ళిపోతున్నావు అనుకున్నా. కానీ తప్పంతా నాదే. నువ్వు దీపక్ని లవ్ చేస్తున్నావు. నేను ఈ వీడియోని ఇప్పుడే డిలీట్ చేస్తాను. ఇదిగో, హ్యాపీయా? హీనా, నేను నీకు ఫ్రెండ్గా ఉంటాను. ఎప్పటికీ ఫ్రెండ్గా ఉన్నాను. ఎప్పటికీ ఫ్రెండ్గా ఉంటాను. నేను నిన్ను చూడాలనుకోవట్లేదు ఎప్పటికీ. సరే, మనకిద్దరి మధ్య జరిగిన విషయాన్ని నువ్వు దీపక్కి చెప్పొద్దు. ఒక భర్త ఈ విషయాన్ని ఎప్పటికీ తట్టుకోలేడు. కానీ తప్పు నేనే కదా చేశాను. నేను ఆయన్ని మోసం చేశాను. కానీ నువ్వేగా చెప్పావు తప్పు జరిగిందని. తప్పు జరిగిందన్న విషయం మర్చిపో. లేదనుకో, నువ్వు నీ ప్రేమని కోల్పోతావు. ఆ ప్రేమని కోల్పోయిన బాధ నాకు తెలుసు. హేనా, ఏ ఏమైంది నీకు? హేనా, ఏమైంది? ఇదిగో, ఏం జరిగిందో చెప్పు. ఏమైంది? ఏమైంది? హేనా, హేనా ఎక్కడున్నావు? ఒకసారి బయటికి రా, నీకోసం ఒకరు వచ్చారు. ఏంటి విషయం చెప్పు. నేను ఎవరిని చూడాలో చెప్పు. అది కూడా ఇంత సంతోషంగా. తిరిగి విని చూడు. వీడు నా ఫ్రెండ్ గౌరవ్. గౌరవ్, తను నా భార్య, నా జీవితం. హాయ్. నేను మీకోసం టీ అరే, తీసుకొస్తాను. ఫార్మాలిటీస్ అవసరం లేదండి. బై ద వే, నీకోసం ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను. వీడి గురించి నీకు తెలియదు కదూ, తను ఒక యాక్టర్. గత 3 నెలలుగా మేమిద్దరం ఒక నాటకానికి రిహర్సల్ చేస్తున్నాం. ఇదంతా నీకోసమే. ఇంకా రేపు మా ఫైనల్ రిహర్సల్. నువ్వు వస్తావా హీనా? అరే, నేను అవన్నీ వదినని పిలవనా? వద్దులే, ఓల్డ్ ఫ్యాషన్ ఎందుకు? తనని నువ్వు పేరు పెట్టి పిలువు. అయితే రేపు మీరు వస్తారా?
లేదు, నాకు కాస్త ఇంట్లో పని ఉంది, నేను రాలేనా? అర్రే, భర్త కంటే ముఖ్యమైన పని ఉందా ఏంటి? తను వస్తుంది, నేను తీసుకొస్తాను. గ్రేట్, రేపు చాలా జాలీగా ఉంటుంది. సరే దీపక్, నేను ఉంటానే, ఎన్నో విషయాలు రెడీ చేయాలి. బాయ్ హీనా. ఉంటానే. మేము 2 నిమిషాల్లో వచ్చేస్తాం. హినా, రెడీగా ఉన్నావా? నువ్వు ఇంకా రెడీ అవ్వలా? నేను ఖచ్చితంగా రావాలా? రావాలి. ఏ? నాకు ఒంట్లో కాస్త బాలేదనిపిస్తోంది. హినా, నువ్వు బానే ఉన్నావు, వంకలు చెప్పుకో. బయలుదేరు, వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు 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 వెళ్ళు. గౌరవ్, అరే వచ్చేసారా? పదండి, లోపలికి వెళ్దాం. హాయ్. 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 ఇంకా నయం, హీనా వచ్చావు. తిని ఇక్కడికి రాకుండా నాకు పని పడిందని చెప్తుంది అనుకున్నా. అరే, తనెందుకు అలా ఉంటుంది? అదెందుకంటే ఫ్రీగా ఎవరు యాక్టర్స్ని చూడడానికి వస్తారు? దీపక్, నీకు ఈ విషయం గుర్తుందా? ఉంది. మొత్తానికి నా లక్కీ ఛాంప్ నాతోనే ఉంది. నీ లక్కీ చామ్ చాలా అందంగా ఉన్నారు. కాస్త సురక్షితంగా ఉంచుకో, లేదా ఎవరైనా ఎత్తుకుని వెళ్ళిపోతారు. ఏంటి గౌరవ్, నా ముందే నా భార్య గురించి అలా మాట్లాడుతున్నావు? నేను పొగిడానంతే. ఇలా చూడు హీనా, నేను ఒక స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ ఎలాంటిదంటే, ఒక యువత అబ్బాయికి పెళ్లి జరిగిన అమ్మాయి మీద ప్రేమ పుట్టింది. వాడి శత్రువు తన భర్త. ఆ భర్త క్యారెక్టర్ నేనే ప్లే చేస్తున్నాను. తను వాడి బాయ్ ఫ్రెండ్తో చెప్తోంది, నేను నిన్ను ప్రేమించను అని. తన బాయ్ ఫ్రెండ్ కోపంలో వచ్చి తన భర్తని చంపేస్తున్నాడు. అరే, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఇది ఉత్తి యాక్టింగే. నువ్వు వెళ్ళి కూర్చో, ఫైనల్ రిహర్సల్ చూపిస్తాం. కూర్చో. రోష్ని, కానీ ఈ విషయం నీ ముగ్గురితో మాత్రం చెప్పొద్దు. వాడికి ఇది ఖచ్చితంగా తట్టుకోలేడు. అయితే నీకు నేను మోసం చేశాను. నువ్వేం తప్పు చేయలేదు. మనసులో ఒకటి పెట్టుకుని నీ ప్రేమని త్యాగం చెయ్యొద్దు. నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి గౌరవ్. నా భర్తని నేను ప్రేమిస్తున్నాను. ఇంక మీద నేను నిన్ను చూడను. ఇప్పుడు నువ్వేం చేస్తావు? రోష్ని, నేను ఇది ఎంత ప్రేమిస్తున్నానో తెలుసా? తన కోసం ఎంత దూరమైనా వెళ్తాను. అలాగా? నా భర్తని చంపబోయాడు. ఎలా? ఎందుకు హత్య చేయాలనుకున్నాడు? ఎందుకంటే ఇక్కడ జరిగింది రిహర్సల్ కాదు. కొన్ని నెలల క్రిందట నేను గౌరవ్ కలుసుకున్నా. దాని ప్రతిఫలం మేమిద్దరం చాలా దగ్గరయ్యాం. దీన్ని నేను ఎప్పుడు తెలుసుకున్నానంటే, నా భర్తని నేను ప్రేమించడం వల్ల ఆ గౌరవాన్ని నేను వదిలేశాను. ఆ కోపంలోనే గౌరవ్ వీళ్ళు ఇదంతా చేశాడు. తర్వాత ఇతనే ఎందుకు అలా చేశారు? సార్, అదేంటంటే గౌరవ్ హీనాని చాలా గొప్పగా ప్రేమించాడు. తర్వాత ఎలాగైనా తన్ని దక్కించుకోవాలనుకున్నాడు.
సార్ నేను ఒకే ఒకటి ఐడియా ఒకటి ఇచ్చాను. వేరేం లేదు. ఇలా చూడు, ఈ హత్య నీ జాగ్రత్త కోసమే చేశారు. దానివల్ల ఎంక్వైరీ తప్పకుండా జరుగుతుంది. కానీ అయితే నీకు పెద్దగా శిక్ష పడదు. నన్ను క్షమించు దీపక్, నేను తప్పు చేశాను. ఇందులో నీ తప్పేం లేదు. నేనే సరిగ్గా ఉండలేకపోయాను, నీకోసం సమయం కేటాయించలేకపోయాను. ఇక్కడి నుంచి నేను మంచి భర్తగా నీతో ఖచ్చితంగా ఉంటాను. నీకోసం ఎదురు చూస్తుంటాను. ఐ లవ్ యూ హీనా.